అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూద్దాం. 2వ సమూయేలు 9:8. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనెను. చూడండి, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన స్వతంత్రికి నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. ఈ దావీదుకు ఉండేటువంటి అలవాటు ఏంటి అంటే మనం విన్నాం. ఎవరైనా తనకు ఏదైనా సహకారం చేస్తే వారికి ఎలాగైనా సహాయం మళ్ళీ ప్రత్యుపకారము చేయాలన్నటువంటి మంచి ఆలోచన కలిగిన వాడు. అదేంటో మనం చూసాం ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో మనము గమనించాం. అయితే అక్కడ ఒక వ్యక్తికి సహాయం చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? మెఫీబోషెతు. ఎవరంటే అతను? మెఫీబోషెతు. ఎవరితను? సౌలు యొక్క మనుమడు, అంటే యోనాతాను యొక్క కుమారుడు. మరి ఇతనికి సహాయం చేయాలి అనుకున్నాడు. ఇతను ఒక అవిటివాడు అన్నమాట. ఇతనికి సహాయం చేయాలనుకున్నాడు. ఎవరిని బట్టి సహాయం చేయాలనుకున్నాడు? తన తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి సహాయం చేయాలనుకున్నాడు. చూడండి ప్రభువులారా, తాము బ్రతికి ఉన్న కాలములో, అంటే మరి యోనాతాను ఉన్నటువంటి కాలములో మరి దావీదు యోనాతాను ఎంతో స్నేహితులుగా ఉన్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథంలోకి వెళ్ళాలి. మనం 18వ అధ్యాయం 1వ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఏంటంటే ఎవరి హృదయం ఎవరితో కలిసిపోయింది? యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయింది. ఎంతో ఇష్టలుగా వాళ్ళు ఉన్నారు. ఇంకా మరొక వచనం మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ మనం తెలుసుకుంటున్నామంటే దావీదు యొక్క మనస్తత్వం మనకు అర్థం కావాలి. దావీదు సేవకులకు అవమానం జరిగింది అంటే ఎలా జరిగింది? ఎవరి ద్వారా జరిగింది? హానూను ద్వారా జరిగింది. అది ఏ విధముగా జరిగింది అని మనకు తెలియాలి అంటే దావీదు యొక్క మనస్తత్వం మనకు అర్థం కావాలి. ఏంటి అతని మనస్తత్వం? ఎవరైనా అతనికి సహాయము చేస్తే ఖచ్చితముగా వారికి సహాయము చేసేంత వరకు ఇతను నిద్రపోడు. ఇతనికి మనస్తత్వం అనేది నిలకడగా ఉండదు. చేయాలనుకున్నాడు. యోనాతాను నిజముగా దావీదు యోనాతాను ఇష్టలుగా, స్నేహితులుగా, ఎంతో ఇష్టమైనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మరొక వచనం మనం గమనిద్దాము. అక్కడే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. దావీదు తన ప్రాణ స్నేహితుడు అని భావించుకొని ఏంటండి? దావీదు చదవండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యోనాతాను దావీదు యోనాతానుకు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతానును అతనితో నిబంధన చేసుకొని. ఎవరు యోనాతాను దావీదుని ప్రేమించినట్లుగా. యోనాతాను కాలములో దావీదును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రభువు 4వ వచనం, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడిమి కట్టిను తీసి దావీదుకి ఇచ్చాడు. తనకు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా యోనాతాను ఏం చేశాడండి? దావీదుకి ఇచ్చాడు. 19వ అధ్యాయం 2వ వచనం ఒకసారి. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. చదవండి. దావీదు తన ప్రాణ స్నేహితుడైన భావించుకొని అతన్ని ప్రేమించుడు. 19 సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను.
నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలములోనికి దాగియుందుము. చూడండి ప్రభునందు పిల్లారా, సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు అది ఇంకా పెద్ద చరిత్ర, అది తర్వాత సంగతి. అంటే మీ అందరికీ తెలుసు, మరి దావీదు సౌలు యుద్ధం చేసినప్పుడు స్త్రీలందరూ కూడా దావీదును పొగడం ద్వారా మరి సౌలుకు ఈర్ష కలిగి అతను చంపాలని ప్రయత్నం చేస్తారు. అయితే ప్రభునందు పిల్లారా, అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని సౌలు మరి యోనాతాను తన తండ్రిని గురించి ఎవరికి చెప్పాడంటే దావీదుకు చెప్పాడు, నువ్వు పారిపో, వెళ్ళిపో, నా తండ్రి నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధముగా సౌలు మరి ఆ సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు ఎంతో సహకారం చేశాడు. అయితే ప్రభునందు పిల్లారా, ఆ సహాయాన్ని గుర్తు చేసుకునేటువంటి దావీదు ఇప్పుడు చదవండి 9వ అధ్యాయం 1వ వచనము, 9వ అధ్యాయం 1వ వచనము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలరాని దావీదును అడిగాను. ఏంటండి? నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో, అనగా యోనాతానును బట్టి సౌలు కుటుంబములో ఎవడైనా కలడాని అడిగినప్పుడు ఒక సేవకుడు, సిహానేటువంటి ఒక సేవకుడు దావీదుకు చెప్పాడు, ఇదిగో కుంటివాడైనటువంటి మెఫీబోషెతు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు, అతని పరామర్శించాడు. నీ పితరుల యొక్క స్వాస్థ్యము, వారి ఆస్తి నీకు మళ్ళీ తిరిగి ఇప్పించేస్తాను అని చెప్పేసి అన్నాడు. నీవు నాతో పాటే భోజనం చేయాలి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అంటున్నాడు, కుక్క వంటి వాడనైనా నా దగ్గరకు నీవు వచ్చి నాకు ఇంత సహాయం చేసావు. 8వ వచనం చదవండి. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడనని. చూడండి ఎంత చక్కగా మెఫీబోషెతు మాట్లాడుతున్నాడు. నాకు సహాయం చేయడానికి నీవు వచ్చావు అని దావీదును పొగుడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగున దావీదు యొక్క మనస్తత్వము, ఎవరైనా తనకు ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయాలి అని అనుకున్నాడు. ఆ విధంగా తాను బ్రతికియున్న కాలములో నాహాసు దావీదుకు ఉపకారం చేశాడు. కాబట్టి అతని కుమారుడైనటువంటి హానూనుకి ఎలాగైనా సహాయం చేయాలి అని ఈ 10వ అధ్యాయంలో మరి మొదటి వచనంలో మరి 2వ వచనం చదవండి. 10వ అధ్యాయం 2వ వచనం. దావీదు హాను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారము చేతును అనుకొని, ఏంటండి, తన తండ్రి అయినటువంటి నాహాసు చేసినటువంటి ఉపకారమునకు ఏం చేయాలనుకున్నాడంటే ప్రత్యుపకారం చేయాలనుకున్నాడండి. ప్రభునందు పిల్లారా, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనము ఏం చేయాలనుకోవాలండి? వారికి ప్రత్యుపకారం చేయాలి. చేసినటువంటి ఉపకారాన్ని ఏ మాత్రము కూడా మనం మరణించేంత వరకు ఏ మాత్రము కూడా మనము మరచిపోకూడదు. దావీదు మరణించేంత వరకు ఎవరైనా తనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని చేసేంత వరకు ఆయన నిద్రపోడు. తాను రాసైనప్పటికీ కూడా ఉపకారం చేయాలని అనుకునేటువంటి వాడు. అలా కూడా మరి నాహాషు మృతి చెందుతున్నప్పుడు ఎలాగైనా హానూనుకు ఉపకారం చేయాలి అని మరి దావీదు అనుకొని ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. అతని తండ్రి మృతి నొందినందుకు అతన్ని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. ఏంటంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు హానూను? ఇప్పుడు దావీదు హానూనికి ఏం చేయబోతున్నాడు? ఉపకారం చేయబోతున్నాడు. మరి ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు హానూను? ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడండి? తన తండ్రి మరణించాడు. అయితే తన తండ్రి మరణించాడు కాబట్టి మరి ఆ వ్యక్తికి, ఆ కుమారునికి ఎలాగైనా ప్రత్యుపకారము చేయాలి అని చెప్పేసి దావీదు అనుకొని ఏం చేశాడు? తన సేవకుల, అతని తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చుటకై
తండ్రి మరణించాడు కాబట్టి బాధల్లో ఉన్నాడు. బాధల్లో ఉన్న ఆ వ్యక్తిని ఓదార్చడానికి ఏం చేశాడండి? దావీదు తన సేవకుల్ని పంపించాడు. ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఈలాగు మనవి చేసిరి. ఏంటంటే అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఈలాగు మనవి చేసిరి. ఏం చేశాడండి? తన సేవకుల్ని దావీదు ఓదార్చడానికై ఏదో ఒక సహాయం చేయాలి. తన తండ్రి నాకు ఎంతో సహాయం చేశాడు కాబట్టి సహాయం చేయాలి అని చెప్పేసి తన సేవకుల్ని పంపిస్తే ఆ అమ్మోనీయుల గనులు కొంతమంది ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఈలాగు మనవి చేసిరి. ఎటువంటి మనవి చేసిరి అంటే ఈలాగు నీ తండ్రిని సన్మానించుటకై దావీదు నీ యొద్దకు ఓదార్చువాన్ని పంపెననే నీవు అనుకుంటున్నావా? వీళ్ళు చాడీలు చెప్పేటువంటి వారిగా కనబడుతున్నారంట. దావీదు ఎందుకొరకు సేవకులను పంపించాడు? ఓదార్చడం నిమిత్తమై సేవకుల్ని పంపిస్తే ఆ అమ్మోనీయుల గనులు అంటున్నారు, ప్రశ్నిస్తున్నారు హానూనును. ఏమని ప్రశ్నిస్తున్నారు? నిజముగా నీ తండ్రి నిమిత్తమై నిన్ను ఓదార్చుట కొరకై లేకపోతే నీ తండ్రిని సన్మానించుటకై దావీదు తన సేవకుల్ని నీ యొద్దకు పంపించాలని అనుకుంటున్నావా అని కొంతమంది ఏం చేస్తారంటే చాడీలు చెబుతున్నారు. నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నీవు అనుకొనుచున్నావా? లేదు, నీవు అలా అనుకోవద్దు. దావీదు తన సేవకుల్ని వేగుల వారిగా పంపించాడు. ఈ అమ్మోనీయుల ప్రాంతం ఎలా ఉంది? ఈ అమ్మోనీయుల్లో ఘనులు ఉన్నారా? ఈ అమ్మోనీయుల్లో బలమైన వాళ్ళు ఉన్నారా? బలమైన వాళ్ళు ఎంతమంది? బలహీనులు ఎంతమంది? జ్ఞానవంతులు ఎంతమంది? జ్ఞానహీనులు ఎంతమంది? స్త్రీలు ఎంతమంది? పురుషులు ఎంతమంది? అంత సమాచారము తెలుసుకొని మనతో వాళ్ళు యుద్ధము చేయడానికై తన సేవకులను పంపించాడు. వేగుల వారిని పంపించినట్లుగా తన సేవకుల్ని పంపించాడు అని నీవు ఏమాత్రము కూడా నిన్ను నీ తండ్రిని సన్మానించడానికి లేకపోతే ఓదార్చడానికి పంపించాడని నీవు అనుకోవద్దు. పంపించింది యుద్ధము చేయడానికి, మన ప్రాంతాన్ని శోధించడానికి పంపించాడు అని హానూనుతో తన సేవకులు చెప్పడం జరిగింది. చూడండి ప్రభునందులారా, ఇక్కడ మనం ఈ యొక్క సబ్జెక్ట్ లో ఈ వాక్యములో మనం గమనించాల్సినటువంటిది ఏంటి అంటే ప్రభునందులారా, ఇక్కడ తండ్రి చనిపోయినటువంటి బాధలో ఉన్నాడు కాబట్టి ఓదార్చడానికి పంపించాడు. ఈ హానూను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే పాపికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నాడు. చాడీలు చెప్పేటువంటి వారు ఎవరికి మరి సాదృశ్యంగా ఉన్నారంటే తోటి వారికి, హానూను యొక్క తోటి వారికి సాదృశ్యంగా ఉన్నారు. సేవకులు దైవజనులకు సాదృశ్యంగా ఉన్నారు. ప్రభునందులారా, ఈ లోకమునకు దేవుడు సేవకుల్ని పంపించాడు. ఎందుకొరకు? దావీదు తన సేవకుల్ని పంపించాడు. ఎందుకొరకు? ఓదార్చడ నిమిత్తమే పంపించి. అయితే ఓదార్చ నిమిత్తమే పంపించాడు, కానీ ఆ సేవకులను ఈ చాడీలు చెప్పేటువంటి వారి మాట విని వారిని ఎన్ని విధాలుగా హింసలు పెట్టారో చూడండి ఒకసారి సేవకుల్ని. మొట్టమొదటిగా ఏం చేశాడండి? అంతటా హానూను దావీదు పంపించిన సేవకుల్ని పట్టుకొని తర్వాత సగము గడ్డము కొరిగించి వారి తొడుకున్న బట్టలను నడిమికి కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. 4 విధాలుగా సేవకుల్ని వాళ్ళు హింసించారండి. ఎవరి సేవకుల్ని? దావీదు సేవకులు. మొట్టమొదటిగా ఏం చేశారండి? వారిని పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారండి? బంధించారు. సేవకులని పట్టుకోవడం ఏంటంటే, దైవజనుని పట్టుకోవడం ఏంటండి? బంధించడం ఏంటండి? మనందరికీ తెలుసు యెరోబాము చరిత్ర. యెరోబాము చెయ్యి ఒకసారి ఎండిపోయిందంట. ఎందుకు ఎండిపోయిందో తెలుసా? ఒక దైవజనుడు వచ్చి ఈ యెరోబాము ఆ
దేవాలయములో అంటే తాను నియమించినటువంటి ఆ దేవాలయములో ధూపం వేయడానికి ప్రయత్నించాడు. ఇది చేస్తుంది నువ్వు తప్పు అని చెప్పేసి హెచ్చరించాడు. హెచ్చరించడమే కాకుండా ప్రవచనం పలికాడు. ఆ ప్రవచనానికి మరి నా గురించి ఇన్ని మాటలు చెప్తావా, నేను రాజును కదా అని చెప్పేసి బలిపీఠం మీద నుండి తన చెయ్యిని చాపాడు. పట్టుకోండి ఆ సేవకుని. ఆ చెయ్యిని అలా చాపిన వెంటనే చెయ్యి ఏమాత్రం కూడా వెనక్కి రాలేదు. ఎందుకు? సేవకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. చెయ్యి ఎండిపోయిందండి. చూడండి ప్రభువులారా, దావీదు యొక్క సేవకులను, అక్కడ ఉండేటువంటి హానూను, మరి వారి యొక్క అక్కడ ఉండేటువంటి ప్రజల చేత ఏం చేశారండి? పట్టుకొని వారిని బంధించడము జరిగింది. చూడండి ఎంత దారుణం. చూడండి, పంపించేటువంటి సేవకుల్ని పట్టుకోవడం జరిగింది. ఇంకేం చేశారంటే చూడండి, మొట్టమొదటిగా వారిని బంధించారు. అలాగని ఏం చేశారండి? దావీదు పంపించిన సేవకుల్ని పట్టుకొని సగము గడ్డము కొరిగించారు. సగం గడ్డం ఎవరైనా కొరిగిస్తారండి? అవమానం చేశారు వాళ్ళు. దావీదు సేవకులు ఓదార్చడానికి పంపిస్తే అవమానం చేశారండి. సగం గడ్డం కొరిగించారు. మూడవది చదవండి, వారు తొడుక్కున్న బట్టలను నడివిని బట్టల్ని కత్తిరించారండి. అంటే చింపేశారు అనుకుందాం. చింపేశారు బట్టల్ని. ఎవరైనా గొడవ పడుతూ ఉంటే ఒకరికొకరు బట్టలు చింపుకుంటారు కదండి. బట్టలు చింపుకుంటారు, మనం అక్కడక్కడ చూస్తుంటాం కదా, ఒకరికొకరు బట్టలు చింపుకుంటారు. అలాగనే ప్రభువులారా, ఈ దావీదు సేవకులను ఏం చేశారంటే వాళ్ళు సగం గడ్డము వారిని పట్టుకోవడమే కాకుండా, బంధించడమే కాకుండా, సగము గడ్డము గొరిగించడమే కాకుండా బట్టలను కూడా కత్తిరించారు. అవమానం చేశారు, అవమానపరిచారు వారిని. అలాగనే మరొకటి చూడండి, కత్తిరించి వారిని వెళ్ళగొట్టారు. మొట్టమొదటిగా సేవకులకు ఏం అవమానం జరిగింది? ఈరోజు మనం వింటున్నాం, దావీదు సేవకులకు జరిగిన అవమానం. మొట్టమొదటిగా వారిని బంధించారు. ఇంకేం అవమానం జరిగిందంటే సగం గడ్డము కొరిగించారు. రెండవది, మూడవది వస్త్రమును కత్తిరించారు. నాలుగవది వారిని వెళ్ళగొట్టారు. ఇదే సిచ్యువేషన్ ప్రభువులారా యేసుక్రీస్తు కాలంలో కూడా జరిగింది. ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము 28వ వచనం. 28. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుంచి వెళ్ళగొట్టి, ఎవరిని వెళ్ళగొట్టారండి? యేసు ప్రభుని వెళ్ళగొట్టారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆయన యెషయా గ్రంథాన్ని చదివాడు. యెషయా గ్రంథాన్ని చదివిన వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేర్చబడింది అన్నాడు. ఆ మనుష్య కుమారుడు నేనే అని ఇక్కడ చెప్పడం ద్వారా ఏం చేశారండి? ఆయన్ని సమాజ మందిరములో నుంచి వెళ్ళగొట్టడం జరిగిందండి. సమాజ మందిరంలో నుంచి వెళ్ళగొట్టడం మాత్రమే కాకుండా ఒక కొండ మీద నుంచి తప్పి చంపాలని ప్రయత్నం చేశారు. వెళ్ళగొట్టారండి. ఎంత దారుణం అంటే యేసు ప్రభుని వెళ్ళగొట్టడం. అలాగే ఒకనొక సమయంలో గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. ఆ దయ్యాలన్నింటినీ కూడా యేసు ప్రభు పందుల్లోనికి పంపించాడు. ఆ పందులన్నీ కూడా మరి నదుల్లోకి వెళ్ళి చచ్చిపోయాయి. అందరికీ తెలుసు కదా. అప్పుడు పందుల కాపరి వస్తాడు, ఓ బోధకుడా, లేకపోతే ఒక మాంత్రికుడా, నువ్వు మా పట్టణం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపో, మా పందులు నీ వల్ల నాశనం అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెళ్ళిపోమంటున్నారండి. యేసు ప్రభు తన ప్రజల్ని రక్షించడానికి లోకానికి వస్తే సమాజ మందిరంలో నుంచి దేవాలయంలో నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా కొండ నుంచి దొబ్బి చంపడానికి ప్రయత్నం చేశారు. తన ప్రజలే. అలాగనే వారిని రక్షించడానికి దయ్యాల్ని అక్కడ విడిపించిన తర్వాత ఆ పందులు కాసేటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ వల్ల నా పందులు నాశనం అవుతున్నాయి. ఎంత దారుణం అండి. వెళ్ళగొట్టడం జరిగింది. యేసు ప్రభువుని కూడా చూడండి ఏ విధముగా వెళ్ళగొట్టడం జరిగింది. నిజంగా ఆ విధముగా మరి దావీదు సేవకులకు కూడా ఎన్ని రకాలుగా అవమానం జరిగింది.
ప్రభునందులారా దావీదు ఎవరికి సాదృశ్యం అండి? యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. నిజముగా ఆ సేవకులు దైవజనులకు సాదృశ్యంగా ఉన్నారు. దావీదు హానూను పాపుకి సాదృశ్యంగా ఉన్నాడు. హానూను పాపము చేసిన వాడైనప్పటికీ, హానూను ఎటువంటి వాడో తెలిసినప్పటికీ కూడా హానూను దావీదుని ఏం చేశాడండి? ప్రేమించాడు. యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తూ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం పాపులమైనప్పటికీ కూడా, హానూను మరి పాపి అయినప్పటికీ కూడా, హానూను ఎటువంటి వాడో తెలిసినప్పటికీ కూడా దావీదు తన ప్రేమను వదిలిపెట్టలేదు. ప్రేమించాడు కాబట్టి తన తండ్రి మరణించినటువంటి దుఃఖంలో ఉన్నాడు. ఎలాగైనా అతను ఎందుకు పంపించాలి అని చెప్పేసి సేవకులు పంపించాడు. సేవకులకు అవమానం జరిగింది. చూడండి ప్రభుత్వం ఎంత దారుణమో. ఆ విధంగా జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా దావీదు నిజముగా సేవకుల్ని పంపించాడు. ఎటువంటి వ్యక్తో తెలుసు. అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఏంటంటే దేవుడు మన ఎడల ఏం వెల్లడిపరచుచున్నాడు? తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దావీదు హానూను విషయంలో తన ప్రేమను వెల్లడిపరిచాడు కాబట్టి సేవకుని పంపించాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు కాబట్టి దావీదు తన సేవకులను పంపించినట్లుగా దేవుడు ఈ లోకములోనికి దైవజనులను పంపించాడు. అలాగని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం పంపించాడు. దేవుడు మన ఎడల ఏం పడుతున్నాడు? తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా చదవండి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి ప్రభువును ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడు? తన ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రేమను వెల్లడిపరచుకోవడానికి చాలా మంది ఏం చేస్తారంటే బహుమానాలు ఇస్తూ ఉంటారు, గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఒక వ్యక్తి అయితే తన భార్య కోసము ఒక సమాధిని కట్టాడు. తెలుసు కదా, ప్రపంచములో 3వ వింత ఏదది? తాజ్ మహల్. మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కట్టాడు తన ప్రేయసి కోసం. 21 సంవత్సరాలు ఆ తాజ్ మహల్ని కట్టడం జరిగింది. అంటే తనకు ఉన్నటువంటి ప్రేమను ఏం చేశాడంటే వెల్లడిపరుస్తూ ఉన్నాడు. వెల్లడిపరచడానికి ఒక తాజ్ మహల్ని కట్టడం జరిగింది. 21 సంవత్సరాలు ప్రయాసపడి 1000 ఏనుగులతో, అలాగే కొన్ని వేల మంది 22,000 మంది కార్మికులతో ఆ తాజ్ మహల్ని కట్టడం జరిగింది. తాజ్ మహల్ చాలా వింతగా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంకాలం అంటే 4 పూటలు 4 రంగులు మారుస్తుంది. వెల్లడిపరిచాడు తన ప్రేమని. అయితే ప్రభువులారా, మనుషుల మీద ప్రేమను వెల్లడిపరచడానికి ఆ విధంగా బహుమానాలు ఇస్తుంటారేమో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుతున్నాడు. ఎట్లనగా చూడండి, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, హానూను పాపి అయి ఉన్నప్పుడే దావీదు హానూను ప్రేమించినట్లుగా మనము పాపులమై ఉండగానే క్రీస్తు దేవుడు ఏ విధంగా తన ప్రేమను వెల్లడిపరిచాడండి? మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రాణము పెట్టేంత ప్రేమ. ఈ రోజు నీవు అటువంటి ప్రేమ ప్రేమిస్తూ ఉన్నావు. ఏ మనుషుడైనా వాస్తవానికి ప్రభువును దేవుడు ప్రేమించేంత ప్రేమ ప్రపంచంలో ఎవరు కూడా ప్రేమించలేరు. దేవుడు మాత్రమే ప్రేమించాడు. మనందరికీ తెలుసు, యోహాను సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. లోకం అంటే ఏంటండి? మనమే కదా. ఒక కవి గురజాడ అప్పారావు గారు ఒక పద్యం పాడాడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా,
వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి వేలు తలబెట్టబోయి, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. ఏంటి దేశం అంటే? మనుషులు. లోకం అంటే మనుషులు. మరి దేవుడు లోకమును ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడు? లోకములో ఉన్న జంతువులనా, సృష్టినా, వేటి ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమంట! మాటల్లో ఎంతో రాయబడింది అక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అది మాటల్లో చెప్పలేనంత ప్రేమ. అంత ప్రేమ ప్రేమించాడు. చివరి అదే వచనంలోనే చివరిగా రాయబడింది, దేవుడు మనకు అనుగ్రహించను అంట. ఇది ఎంతగా ప్రేమను వెలుపరచాడండి ఆయన? మనకు అనుగ్రహించిన ఎవరిని? క్రీస్తును. ఎందు నిమిత్తమై? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో, విశ్వాసం ఉంచేటువంటి ప్రతి వాడు నశించిపోకుండా, అనగా నరకమునకు పాత్రుడు కాకుండా నిత్య జీవనకు వారసులు కావాలి అంటే ఈ దేవుడు మన ఎల్ల ప్రేమను వెలువరించాలి. తన కుమారుని ద్వారా తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆ కుమారుడు మన కొరకు మరణించాడు. పాపులమై ఉండగానే ఎవరైనా ఈ రోజుల్లో ప్రభునందు పిల్లరా మనం గమనించినట్లయితే, ఎవరైనా ఈ రోజుల్లో క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నీతిమంతుల కొరకైనా, ఈరోజు మనుషులు ఒకవేళ ప్రాణాలు అర్పిస్తే నీతిమంతుల కొరకైనా ప్రాణాలను అర్పిస్తారేమో కానీ పాపల కొరకు ఎవరు మరణిస్తారండి? ఎవరు మరణించారు. అలాంటిది ప్రభువునందు పిల్లరా దేవుడు మన కొరకు ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. పాపులమై ఉన్నాం మనము, నీతిమంతులము కాకపోయినప్పటికీ కూడా మనం ఇంకనూ పాపులమై ఉండకంటే, మనం పాపులమై ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు. చూడండి, నీతిమంతుల కొరకు ప్రాణం అర్పించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ పాపులమైన మన కొరకు ఎవరు కూడా తన ప్రాణం పెట్టేటువంటి వాళ్ళు లేరండి. ఆయన మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపించి పాపులమై ఉన్నప్పుడే మన కొరకు ఆయన చనిపోయాడండి. ప్రభువునందు ఎంతటి ప్రేమ అండి, ఎంతటి ప్రేమ! అటువంటి ప్రేమ దావీదు హానుని మీద చూపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మన మీద చూపించాడు. దేవుడు మన మీద చూపించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభువునందు రక్తాన్ని కాచాడు. ఇంతటి ప్రేమ! మనం పాపులమై ఉన్నాము, మన పాపులమైనటువంటి మనల్ని ఆయన ప్రేమించడానికి తన ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి ఇంకా మనం నీవు తెలుసుకోలేదేమో. ఒకసారి తెలుసుకో. ఒక తీర్మానం కలిగి ఉండు. దావీదు హానును ప్రేమించినట్టుగా క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తప్ప మన కొరకు ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. ప్రాణం పెట్టాడు కాబట్టి మనము నశించిపోకుండా ఎక్కడికి వెళ్తామండి? నిత్య జీవనకు వారసులం అవుతాం, రక్షించబడతాం. మనం రక్షించబడాలంటే మనము మన నోటితో యేసు ప్రభు అని ఎప్పుడైతే ఒప్పుకొని మన నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. హృదయమందు క్రీస్తును మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు అని విశ్వసిస్తామో, అప్పుడు మనం రక్షించబడతాం. కాబట్టి ప్రభువునందు పిల్లరా అంతటి ప్రేమ ఆయన మనపై చూపించాడు. చిన్నగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రభువునందు పిల్లరా ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు మరి ఒక తమ్ముడు మరి పాపి అన్నమాట, అన్న ఏమో నీతిమంతుడు, మందిరానికి వెళ్ళేటువంటి వాడు. అయితే తమ్ముడు అయినటువంటి ఈ వ్యక్తి ఎన్నో పాపములు చేసి మరి అన్న దగ్గరికి వచ్చేవాడు. అన్న ఎన్నోసార్లు హెచ్చరించాడు, తమ్ముడా నువ్వు పాపం చేస్తున్నావు, వద్దు, పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, మందిరానికి రా, క్రీస్తుని నమ్ముకో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు. అయితే ఒకనొక సమయంలో దొంగతనం చేశాడు, ఒక వ్యక్తిని చంపేశాడు. దొంగతనం చేస్తున్న సమయంలో అడ్డుగా వచ్చిన వ్యక్తిని చంపేశాడు. రక్త బట్టలతో ఇంటికి వచ్చాడు. పోలీసు తరుముకుంటూ వచ్చారు. అప్పుడు తమ్ముడు అనుకుంటున్నాడు, అన్నా నేను తప్పు చేశాను, ఎన్నోసార్లు నేను చెప్పాను తప్పు చేశాను, నేను దొంగతనం చేశాను, హత్య చేశాను, నన్ను పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నాను, నన్ను రక్షించాను అన్నాడు. రక్షించు అన్నప్పుడు మరి ఆ అన్న ఏం చేశాడండి? ఆ తమ్ముని రక్త బట్టలు అన్న వేసుకున్నాడు. అన్న బట్టలు తమ్ముడు వేసుకున్నాడు. పోలీసులు వచ్చారు. ఎవరిని పట్టుకుని వెళ్తారు? అన్న. ఎందుకంటే రక్త బట్టలు. అయితే అన్నం తీసుకెళ్లారు. కొద్ది రోజులకి అన్నకు ఉరి శిక్ష వేయబడింది. ఉరి శిక్ష వేయబడుతున్న సమయంలో చివరి కోరిక అడుగుతాడు. నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే, నా తమ్ముడు నేను ఉరి వేసుకుంటున్నప్పుడు ఉరి నా మీద పడ్డప్పుడు నా తమ్ముడు కల్లారా చూడాలి,
ఏ విధంగా నాకు ఉరి పడుతుందో అది చూడాలి, నా తమ్ముడితో మాట్లాడాలి అన్నాడు. తమ్ముని పిలిపించాడు. తమ్ముడా, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి, నీవు పాపివైనప్పటికీ నేను నిన్ను ప్రేమించాను. నీకు శిక్ష కలగకుండా నేను శిక్ష వేసుకుంటున్నాను, నేను ఉరి శిక్ష వేయబడుతూ ఉన్నాను. నా ఉరి నువ్వు కళ్ళారా చూడాలి, చూడు అని చెప్పాడు. అన్నకు ఉరి వేస్తున్నారు. ఉరి వేయబడ్డప్పుడు తెలుసు కదండి, నా బ్లాక్ మాస్క్ ఏమాత్రం కూడా లేకుండా కల్లారా చూడాలి అంటే బ్లాక్ మాస్క్ ఉండకూడదు. బ్లాక్ మాస్క్ తీసేసి ఉరి వేయబడ్డాడు. ఉరి వేస్తున్నప్పుడు నాలుక బయటకు వచ్చేది చూశాడు, కళ్ళు బయటకు వచ్చేది చూశాడు. కాళ్ళకు చేతులు కట్లు కట్టలేదు, కాళ్ళు చేతులు మరి తణుకులాడేది చూశాడు. తమ్ముని బాధ, తమ్మునికి వేదన కలిగింది. అన్నా, ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను నీ మాట వినలేదు కదన్నా. ఆ రోజు ఎన్నోసార్లు నువ్వు చెప్పావు, పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, శిక్ష వేయబడుతుంది, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదు అన్నా. నేను నా కొరకు నేను కదన్నా ఉరి వేయబడవలసింది, నాకు కదన్నా ఇంత నేను చనిపోవాల్సింది, నీవు చనిపోయావా అన్నా అని చెప్పి ఆ తమ్ముడు ఎంతో వేదన పడి ఆ తమ్ముణ్ణి, ఆ అన్నను మరి ఏ విధంగా ప్రేమించాడో గ్రహించాడు. ఇటువంటి ప్రేమ క్రీస్తులో కూడా ఉందా? ఆ క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడా? నా కొరకు తన ప్రాణం పెట్టాడా? నా కొరకు రక్తాన్ని కార్చాడా? నేను భరించవలసిన ఆ శిక్షను ఆయన భరించాడా అని తమ్ముడు తెలుసుకుని రక్షణ పొందాడు. ఈ వాక్యాన్ని విన్న నీవు, దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనుషులు ఎవరు ప్రేమించినంత ప్రేమ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ నోటితో ఒప్పుకో. నీ హృదయమందు దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో అప్పుడు నీవు రక్షించబడతావు. పిల్లరా, ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ హృదయమందు ఆయనను విశ్వసించాలి, నీ నోటితో ఆయన ఒప్పుకోవాలని మనవి చేస్తూ, దావీదు సేవకులకు ఏ విధంగా అవమానం జరిగిందో నీవు విన్నావు. అయినప్పటికీ దావీదు అతన్ని ప్రేమించాడు. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఈ సమయంలో మనవి చేస్తూ, దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం